ఎమ్మెల్యే అనుచరులు బేరంగం సృష్టించడమే కాక తెలుగుదేశం పార్టీ నాయకుడిపై దాడి చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ వ్యాపారి, తెలుగుదేశం పార్టీ మాజీ మండల ఉపాధ్యక్షుడు గ్రంథి శిల వెంకట సుబ్బయ్య పట్టణంలో దుర్గా లాడ్జి నిర్వహిస్తున్నారు. మురారిపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి తన బంధువుల వివాహం నిమిత్తం ఎర్రగొండపాలెంలోని దుర్గా లాడ్జిలో ఒక గది బుక్ చేశారు. వైకాపాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అనుచరులు భూమిరెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, మద్దుల శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి తదితరులు శనివారం లాడ్జి గదిలో దిగారు. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు అర్ధరాత్రి వేళ మరో రూమ్ కావాలంటూ లాడ్జిలో పనిచేస్తున్న హనుమంత్ నాయక్తో గొడవ పడుతుండగా పక్క గదిలో నిద్రిస్తున్న లాడ్జి యజమాని తెలుగుదేశం పార్టీ నాయకుడు గ్రంథిశిల వెంకట సుబ్బయ్య అక్కడికి వచ్చారు. రూములు ఖాళీ లేవని చెప్పడంతో వారు ఆయనపై దాడి చేశారు. సుబ్బయ్య వారి నుంచి తప్పించుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చౌడయ్య ఆదివారం తెలిపారు. నిందితులు కారులో లాడ్జికి వచ్చే ముందు స్థానిక కళ్యాణ మండపం వద్ద మరో కారును ఢీకొన్నారు. అయితే ఈ విషయం తమ దృష్టికి రాలేదని ఎస్ఐ తెలిపారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.